The sermon, Turn on the Light, was delivered on Saturday morning, January 25, 1964, for the Full Gospel Businessmen's Fellowship International Breakfast at the Ramada Inn in Phoenix, Arizona, USA. మన దేవుడును విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన శుభనామములకు మహిమాఘంత ప్రభావాలు కలుగును కాక. ఇప్పుడు మన వినబోతున్న వర్తమానమును దేవుని యొక్క ప్రవక్తను మన ప్రియ సహోదరుడైన విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు అమెరికా దేశంలోని అరిజోనా రాష్ట్రమందలి ఫీనిక్స్ లో గల రామడా ఇన్ లో జరిగిన ఫుల్ గాస్పెల్ బిజినెస్ మెన్స్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ ఉదయవేళ అల్పహార సమయమందు అనగా 1964 సంవత్సరం జనవరి 25 శనివారం ఉదయవేళలో ప్రసంగించిడిరి. దాన్ని ఇప్పుడు తెలుగు భాషలో అనుమతి వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు వెలుగు వైపునకు త్రిప్పుట. టర్న్ ఆన్ ద లైట్. Yes, sir. I see he's getting a little rebound back there. Morning, friends. Can you hear me all right back there? Thank you. మంచిది. ఇదేనా ముఖ్యమైనది? ధన్యవాదాలండి. అవునండి. సరే, మంచిది. అది ఎక్కడ తిరిగి పరావర్తనం అవటం నేను చూస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఉదయవేళ శుభోదయం. వెనుకక్కడ మంచిగా వినగలుగుతున్నారా? అది దాని ఆపినది. ధన్యవాదాలు. I'm certainly a privileged person this morning to come here at this platform after such noble testimonies has been given to try to place just a little more with what they have said, to bring blessings to us as we enjoy this morning. ప్రశంసించదగిన సాక్ష్యాలు విన్న తర్వాత ఈ వేదిక యొద్దకు ఇక్కడికి వచ్చుట నిజంగా ఈ ఉదయము ధన్యకరమైన వ్యక్తినవుతున్నాను. ఈ ఉదయం మనం ఆనందించడానికి ఆశీర్వాదం తెచ్చుట కొరకై వారు ఏమి చెప్పారో మరి కొద్దిగా పెట్టుటకు ప్రయత్నించుట నాకు ధన్యమవుతున్నది. Some of the man hear how they have spoken. Most everyone up here had a real bright, brilliant testimony. How I appreciate that. That's fine testimony for the Lord. వారిలో కొందరు సరేనండి, అది బాగుందా? ఇక్కడున్న వారిలో కొందరితో వారు ఎలా మాట్లాడిండిరో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నిజంగా తేజోవంతమైన ప్రశస్తమైన సాక్ష్యమును కలిగి ఉన్నారు. ప్రభు కొరకైన ఆ మంచి సాక్ష్యములు ఎంతో శ్లాఘింపదగినవి. Now, we're going to approach the Word. This week I have purposed in my heart not to keep people these 2 and 3 hours sitting listening to me. I'll tell you why I do that, friends. I'm uneducated, and I only can speak by inspiration. ఇప్పుడు మనము వాక్యమును సమీపించనయున్నాము. ఈ వారము ప్రజలు నా మాట వినటానికి 2-3 గంటలు కూర్చోకూడదని అలాగా కూర్చోకూడదని నా హృదయంలో నేను తీర్మానించుకున్నాను. స్నేహితులారా, అదెందుకు అని నేను చెప్తాను. నేను విద్యలేని పామరుడను. నేను ప్రేరేపణ వలన మాత్రమే నేను మాట్లాడుతాను. Now, a man has got an education when he's inspired too, but he can explain what he's talking about by his education, draw out words that will let the people know what he's talking about. విద్య కలిగిన ఒక మనుష్యుడు అతడు ప్రేరేపించబడ వాడవుతాడు కూడా. అయితే అతడు మాట్లాడుచున్నది అతని యొక్క పాండిత్యం వలన అతడు వివరించగలుగుతాడు. అతడు దేన్ని గురించి మాట్లాడుచున్నాడో ప్రజలు ఎరుగునట్ల మాటలు గీయగలుగుతాడు. Without an education, I have to take symbols of nature and express it through the inspiration that I have. And that makes it pretty hard sometimes for the people to really understand. We find that I was very disturbed about it until I found in the Bible that God did the same manner, same way. విద్య లేకుండా ప్రకృతి యొక్క గురుతులు తీసుకుని నాకున్న ప్రేరేపణ చేత వివరిస్తాను. జనులు దాన్ని విపులంగా అర్థం చేసుకుంటానికి కొన్నిసార్లు ఎంతో కఠినమవుతున్నది. అదే పద్ధతిలో అదే విధముగా బైబిల్లో దేవుడు చేసినది
నేను కనుగొనే వరకు దాని గురించి నేను చాలా ఆందోళన చెందుట మనము కనుగొంటున్నాము. We notice like John the Baptist, when we don't have any record of his education, and then when he come out of the wilderness, he began to speak to the congregation, church of that day, and we notice how he expressed it. మనము గమనిద్దాము, బాప్తిస్మిచ్చి యోహాను వలె అతని యొక్క విద్యను గూర్చి ఎటువంటి వివరణ మనకు లేదు. తరువాత అరణ్యములో నుండి అతడు వచ్చిన తర్వాత అతని సభతో, ఆనాటి సంఘముతో అతడు మాట్లాడ ప్రారంభించాడు. అతడది ఎలా ఉచ్చారణ చేశాడో మనం గమనిద్దాం. He said, "You generation of snakes." See, that's what he's used to, nature in the wilderness. In other words, something that's slippery and slimy and deceiving. అతడన్నాడు, సర్ప సంతానమా. చూశారా, అది అతడు వినియోగించినది. అడవి మరియు ప్రకృతి, మరో మాటల్లో కదలుతున్నా, తొందర చేయుచున్నా మరియు మోసము చేయుచున్నా అని. Some other man might have been able to have brought down some word that would have said imposters or some word he could use to express that, but John used the word snake. I think everybody understood what he talked about. ఇంకొకరు మరొక మాటను తీసుకురాగలడు, మోసగాడు అని చెప్తాడు, లేదా అది తెలియచేటుకు ఇంకో మాటను అతడు వాడుతాడు. అయితే యోహాను సర్పము అను మాటను వాడాడు. అతడు మాట్లాడినేదో అందరూ అర్థం చేసుకున్నారని నేను తలస్తున్నాను. So then, he said, don't begin to say within yourselves that we belong to this and we belong to that, because I tell you, God's able these rocks here. They're not some other great sum. God's able these stones. He expressed it in nature. కాబట్టి అతడు చెప్పాడు, మేము దీనికి సంబంధించిన వారము, మేము దానికి సంబంధించిన వారము అని మీలో మీరు తలంచవద్దు. ఎందుకనగా దేవుడు ఇక్కడ ఉన్న ఈ రాళ్ల వలన చేయ సమర్థుడు అని మీకు చెప్తున్నాను. చూశారా, ఏదో మరో గొప్ప వారి వలన కాదు, ఈ రాళ్ల వలన దేవుడు చేయ సమర్థుడు. ప్రకృతిలో అతడు దానిని వ్యక్తపరిచాడు. Also the axe is laid to the root of the tree. Some good educated brother with that same inspiration might have said he will annihilate. He said the axe is at the root of the tree. That annihilates it anyhow. So he knew that it was, he had those expressions, perhaps he never had any schooling. ఇంకా గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. ఒక విద్యావంతుడైన మంచి సహోదరుడు అదే ప్రేరేపణతో ఆయన నిర్మూలము చేయును అని చెప్పవచ్చును. ఇతడు చెప్పాడు, గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది అని. అది దానిని ఎలాగైనా నిర్మూలము చేస్తున్నది. గమనించారా? అది అలాగని అతనికి తెలుసు. అతడు అలాగూ ఆ వివరణ ఇచ్చియున్నాడు. ఎందుకనగా బహుశా ఎటువంటి విద్య అతనికి లేదు. Let us bow our heads just a moment. I have requests here for prayer, which that is my ministry praying for the sick. ఒక క్షణం మనం తల్ల వంచుకుందాము. ప్రార్థన కొరకైన విన్నపాలు నా యొద్ద ఉన్నవి. అదే నా పరిచర్య, రోగుల కొరకు ప్రార్థన చేయుట. Now I've got some requests in here, some very outstanding requests. Now I know there's many in here. If there's some this morning that would like to be remembered, so if you just raise up your hands to God, say, now just hold your request while we pray. ఇక్కడ నా యొద్దన్న కొన్ని వినపాలు ఉన్నవి, చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ చాలా ఉన్నవని నాకు తెలుసు. ఈ ఉదయం కొన్ని జ్ఞాపకం చేసుకోనట్లయితే సరే, దేవుని వైపు మీ చేతులు పైకెత్తినట్లయితే నేను అని చెప్తూ మనం ప్రార్థిస్తున్నప్పుడు మీ విన్నపాలు పట్టుకోండి. Our Heavenly Father, we are now approaching Thy holiness through the name of Thy holy child, the Lord Jesus, to ask this petition of each of the people that wrote out their requests, that I have it here in my hand. పరలోకపు మా తండ్రి, ఈ విన్నపాన్ని అడుగుటూ నీ పరిశుద్ధమైన బిడ్డయగు ప్రభువైన యేసు నామము ద్వారా నీ పరిశుద్ధతను మేము సమీపిస్తున్నాము. వారి యొక్క విన్నపాలు వ్రాసిన ప్రతి ఒక్కరివి నా చేతిలో ఇక్కడ నేనుంచుకుని ఉన్నాను. Especially this brother's young, beautiful daughter that's been torn up in that accident. I pray for that child, Lord. ప్రత్యేకించి ఆ ప్రమాదములో నలిగిపోయిన ఈ సహోదరుని అందమైన యవన కుమార్తె, ప్రభువా, ఆ బిడ్డ కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను.
And I pray for all the other requests, the ones that secretly to us now, only to the one that raised their hand. But Thou art the infinite God. You know every motive and all of our requests. We pray that You'll answer because You promised it. We believe it. మిగతా విన్నపాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మాకెవరైతే రహస్యంగా ఉన్నారో చేయి పైకెత్తిన మాత్రము ఒక్కరే మాత్రమే. అయితే నీవైతే అనంతుడవగు దేవుడవు, ప్రతి ఒక్క ఉద్దేశ్యము మా అందరి విన్నపాలు నీవు ఎరిగినవాడవు. నీవు జవాబు దయచేయమని మేం ప్రార్థిస్తున్నాము. ఎందుకనగా నీవు వాగ్దానం చేసేదివి, మేమది నమ్ముతున్నాము. And we ask now that You'll take these few words that we shall read and inspire them to us, Lord, as we wait upon Thee. May the Holy Spirit draw nigh unto each one and reveal to us the interpretation of the Word. For we ask it in Jesus' name. Amen. ప్రభువా, మేము నీకై కనిపెట్టుకుని ఉండగా మేము చదవనయున్న కొద్ది మాటలను నీవు తీసుకొని మాకవి ప్రేరేపణ చేయమని మేమడుగుచున్నాము. మా ఒక్కొక్కరి వద్దకు పరిశుద్ధాత్మ వచ్చి వాక్యం యొక్క భావాన్ని మాకు బయలుపరచును కాక. ఏలయనగా యేసు నామములో మేమిది అడుగుచున్నాము. ఆమేన్. Yes, sir, brother. Just help yourself. That's all right. While I'm turning now, I have used to be I could remember my scriptures and things without having a note. But since I've passed 25, that don't work so good. I have to remember it by writing it out. అవునండి సహోదరుడా, ఇది సహాయం చేసుకో. అది బాగుంది. నేనిప్పుడు ప్రక్కకు తిరుగుచుండగా అలవాటుగా నా యొక్క లేఖనాలు మొదలైనవి వివరణ లేకుండానే నేను జ్ఞాపకముంచుకోగలిగితిని. అయితే నేను 25 దాటిపోయిన తర్వాత అది అంత మంచిగా పనిచేయదు. వాటిని వ్రాసుకుంట వలన నేను జ్ఞాపకముంచుకోవలసి ఉంటున్నది. Now we're going. Is that better? Can you hear that better? No, in the back they're shaking their heads. Maybe have to stand. Right? How would this be like this? Can you hear that? How about that? Is that better? Fine. That's good. అది బాగా ఉన్నదా? అది మీరు బాగా వినగలుగుతున్నారా? లేదు, వెనుక వారు తలపుచున్నారు. ఒకవేళ నిలబడాలి. కుడి. ఇది ఎలాగుంటుంది? అది మీరు వినగలుగుతున్నారా? అది ఎలా ఉన్నది? బాగా ఉన్నది, బాగున్నది. అది మంచిదే. Now I wish to call your attention to Isaiah 42:1-7 and also to Matthew 4:15-16. ఇప్పుడు యెషయా 42:1-7 మరియు మత్తయి 4:15-16 వరకు కూడా వాటి వైపు మీ గమనమును ఆహ్వానించుటకు ఆశిస్తున్నాను. Behold my servant, who I uphold my elect, in whom my soul delighteth. I put my spirit upon him. He shall bring forth judgment to the Gentiles. He shall not cry nor lift up, nor cause his voice to be heard in the street. The bruised reed shall he not break, smoking flax shall he not quench. He shall bring forth judgment unto truth. He shall not fail nor be discouraged, till he have set judgment unto the earth, and the isles shall wait for his law. Thus saith the Lord, He that created the heavens and stretched them out, He that spread forth the earth, and that which cometh out of it, He that giveth bread unto the people upon it, and spirit to them that walk therein. I, the Lord, have called thee in righteousness, and will hold thine hand, will keep thee, and give thee for a covenant of the people, for a light of the Gentiles, to open blind eyes, to bring out prisoners from the prison, and then to set in darkness out of prison house. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరవడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరవడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు.
అతడు సత్యం అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. గురుడి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. And now in St. Matthew 4, beginning with the 12th verse, we read this. ఇప్పుడు పరిశుద్ధ మత్తయి 4లో 12వ వచనముతో ప్రారంభము. ఇది మనము చదువుదాము. Now when Jesus had heard that John was cast into prison, he departed into Galilee. Leaving Nazareth, he come and dwelt in Capernaum, which is up on the sea coast of the borders of Zebulun and Nephthalim, that it might be fulfilled which is spoken by Isaiah the prophet, saying, the land of Zebulun and the land of Nephthalim, by the way of the sea beyond Jordan, Galilee of the Gentiles. The people which sat in darkness saw great light, and to them that sat in the regions of the shadows of death, light is sprung up. From that time Jesus began to preach, saying, Repent, for the kingdom of heaven is at hand. యోహాను చెరపట్టబడని యేసు విని గల్లేకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తని యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. అప్పట్నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. The Lord bless His word. Now, my subject this morning is turn on the light, and just as quick as I can, so you can be out for this next appointment now, which will be in about 45 minutes. ప్రభు ఆయన వాక్యాన్ని ఆశీర్వదించును. ఈ ఉదయం నా యొక్క పాఠ్యాంశము వెలుగు వైపునకు త్రిప్పుట. ఎంత త్వరగా చేయగలను అంత త్వరగా. అది సుమారు 45 నిమిషాలు పడుతుంది. తద్వారా ఈ తదుపరి నియామకమునకు మీరు ఉన్నట్లుగా చేయదను. Mr. McAnally, I think he's present. I've seen his truck outside. Some time ago we were setting one of my first trips here to Arizona to go hunting. మిస్టర్ మ్యాక్ ఎనాలీ, మీకు తెలుసా? అతను ప్రస్తుతం ఉన్నాడనుకుంటున్నాను. అతని యొక్క బండిని బయట నేను చూశాను. కొంతకాలం క్రితము ఇక్కడ అరిజోనాకు వేటకు వెళ్ళినప్పుడు నా మొదటి యాత్రల్లో మేము కూర్చున్నాము. We were sitting out here near the superstitious mountain. I'd heard of it for a long time and heard many of the legends that had been told about the superstition. మేము ఈ పిశాచాల నమ్మకము గల మూఢ విశ్వాసాల గల పర్వతం దగ్గర కూర్చుని ఉన్నాము. చాలా కాలం క్రింద దాన్ని గురించి విన్నాను. మూఢభక్తిని గూర్చి, ఈ పిశాచాల గూర్చి అనేకమైన పురాతన కథలు నేను విన్నాను. I remember looking for it the first time. It was before day, and a great ghostly shadow hung at the east of me, which was known as the superstition. మొట్టమొదట దానికై ఎదురు చూడటం నాకు జ్ఞాపకముంది. అది క్రితం ముందు దినం ఒక పెద్ద పిశాచ నీడ
నాకు తూర్పున తగులుకొని ఉన్నది. అది పిశాచి మూఢ నమ్మకం. I heard about the Indians, how they wouldn't go near it, how they were afraid, how the Spanish had mistreated them in the early days when they was hunting gold. దానికి దగ్గరగా వారు ఎలాగూ వెళ్తారు, అది ఇండియా వారిని గురించి నేను విన్నాను. ఏ విధముగా వారు భయపడతారు అని విన్నాను. స్పానిష్ దేశస్థులు వారు బంగారం వెదకుడు కొరకై వెళ్ళినప్పుడు వారిని ఏ విధముగా బాధగా చూశారు, అది విన్నాను నేను. They claimed that evil spirits lived in it. All this stirred my curiosity, but I only had a flashlight to see the superstition first. అందులో దురాత్మలు నివాసము ఉండేవని వారు చెప్పారు. అదంతా నా యొక్క జిజ్ఞాసను రేకెత్తించినది. అయితే మొదటిగా పిశాచిని చూచుటకు నా దగ్గర కేవలము క్షణమాత్రం ప్రకాశించే లాంతరు మాత్రమే ఉన్నది. And then I watched until after a while the majesty of the sun began to move upon the darkness. When it did, it separated the darkness from the light and pressed the darkness back. తర్వాత అంతవరకు నేను గమనించాను. కొద్దిసేపు తర్వాత అంధకారం పైన సూర్యుని యొక్క ప్రతాపము కదలుట మొదలుపెట్టినది. అది అలాగైన తర్వాత అది వెలుగు నుండి చీకటిని వేరు చేసినది, ఇంకా చీకటిని వెనుకకు త్రొక్కివేసినది. Finally she raised her highness up over the top of the mountain, and it showed superstition just what it was. It lit up and showed what it was. And all the spooks and fears that I had of the superstition when the sun was shining in its power upon it all fled away. చివరకు అది ఆమె ఉన్నత స్థానానికి ఎక్కిపోయినది, పర్వత శిఖరానికి చేరినది. అది ఎలాగున్నదో అలాగూ భూతాన్ని చూయించాను. అది కాంతుల విరజమ్మి అది ఏమైనది అది చూయించినది. సూర్యుడు తన బలముతో దానిపైన ప్రకాశించగని నేను కలిగి ఉన్న మూఢ నమ్మకమంతా అన్ని పిశాచాలు భయాలు మొదలగునవి పారిపోయినవి. The sun is the king of all lights on this earth in the natural light. No matter how much artificial light that we can have and how many great electric rays we can produce, when that sun rises, all the rest of them dim out. ప్రకృతి సంబంధమైన వెలుతురులో ఈ భూమిని అన్ని వెలుతురులకు సూర్యుడు రాజయ్యున్నాడు. మనకెటువంటి కల్పితమైన కాంతులు వెలుతురులు ఉండినను ఎంతగా ఘనమైన విద్యుత్ కిరణాలను మనం పుట్టించినను సూర్యుడు ప్రకాశిస్తే మిగతావన్నీ ఆరిపోతవి, కాంతి విహీనమవుతవి. That's the same thing it is with the Word of God. When the Word of God rises, all superstitions, denominational fanaticisms and things spread away, and it shows it just exactly what it is. అటువంటిదే దేవుని వాక్యానికి సంబంధించినది. దేవుని యొక్క వాక్యం ఉదయించినప్పుడు సమస్తమైన మూఢనమ్మకాలు, సంఘ శాఖల మూఢభక్తులు తదితరమైనవి చెదిరిపోతవి. అది ఏమైనదో ఖచ్చితంగా చూయిస్తుంది. God in the beginning said, "Let there be light." The light only comes, the true light, the king light, comes by the Word of God. దేవుడు ఆదియందు వెలుగు కలుగుగాకని పలికాడు. వెలుగు మాత్రమే వచ్చినది. నిజమైన వెలుగు వచ్చినది. రాజు వెలుగు వచ్చినది. దేవుని వాక్యం వలన వచ్చినది. God separated the light from the darkness in the beginning. And the Word of God made manifest always separates the light from the darkness. ఆదియందు దేవుడు చీకటి నుండి వెలుగును వేరు చేశాడు. People can rise up with this, that, or the other. Isms can rise. Communism, fascism, and all other isms can rise. Superstitions, cults, whatever it might be, might rise. But when that king light of the Bible raises up, all superstitions and things. జనములు దానితో దీనితో లేక మరొక దానితో లేస్తారు. నమ్మకాలు పుట్టగలవు. కమ్యూనిజం, ఫాసిజం మరియు ఇతర నమ్మకాలు పుట్టగలవు. మూఢనమ్మకాలు, మతాచారాలు అది ఏమైనప్పటికీ అవి పుట్టుక రావచ్చును. అయితే బైబిల్ యొక్క రాజ్య వెలుగు లేచి వచ్చినప్పుడు మిగతా మూఢనమ్మకాలు మొదలైనవన్నీ. But you see, we know it's there, but until it's vindicated, proves its light, then we have no right to argue against that, because it shuts all other light out. అయితే గమనించుడి,
అది అక్కడ ఉన్నదని మనకు తెలుసు. అయితే అది రుజువు చేయబడే వరకు, దాని యొక్క వెలుగును నిరూపించుకునే వరకు, అలాంటప్పుడు దానికి వ్యతిరేక్తముగా వాదించుటకు మనకు హక్కు లేదు. ఎందుకనగా ఇతరమైన వెలుతురులను అది మూసివేస్తుంది. Jesus said, "Let every man's word be a lie and mine be the truth." His word is superior over all man's words, over all anything. His word is light. యేసు చెప్పియున్నాడు, ప్రతి మనిషిని మాట అబద్ధమై ఉండును కాక నాదే సత్యము. ప్రతి మానవుల మాటలపైన ఆయన మాట ఆధిక్యత కలిగి ఉన్నది. అన్నిటి మీద, ఏదైనప్పటికీ అన్నిటి మీద ఆయన వాక్యమే వెలుగు. And we know that in the beginning it must have been foggy and dismal and dark as the world was turning, and when God knows that He had a need of light. ఆదియందు అది దట్టమైన చీకటిగాను కళా విహీనముగాను అంధకారముతోనూ ఉన్నదని మనకు తెలుసును. ప్రపంచం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయనకు వెలుగు కావాలని దేవుడు ఎరిగియున్నాడు. Now His seed was already in the earth because He had planted there. Now He needed light to bring forth that seed, to make that seed live, because the seed was already there. ఆయన యొక్క విత్తనం ఎప్పుడో భూమిలో ఉండిపోయినది. ఎందుకనగా ఆయనే అక్కడ నాటి ఉండెను. ఆ విత్తనం మొలకెత్తడానికి, ఆ విత్తనం బ్రతకటానికి ఆయనకు వెలుగు కావలసి ఉండెను. ఎందుకంటే అక్కడ విత్తనం ముందుగానే ఉండెను. Just like it is in each age, God has foretold us what would take place in each age. The only thing He needs is a manifestation of the light of God upon that Scripture and make it live for that age. ఆ విధముగానే అది ప్రతి యుగములోనూ ఉండెను. ప్రతి యుగములో, ప్రతి కాలములో ఏమి జరుగునో దేవుడు మనకు ముందుగా తెలియచెప్పెను. ఆయనకు అవసరమైన ఒకే ఒకటి, ఆ లేఖనం పైన ఆ కాలమునకు దానిని జీవింపచేయు దేవుని వెలుగు యొక్క ప్రత్యక్షత. And it will do it. As long as the light can get to the Word, as the Word's germatized, it will make it live, if it's a promise for that day. వెలుగు వాక్యాన్ని చేరినంత కాలము, వెలుగు వాక్యమును చేరినంత కాలము అది చేయును. వాక్యం మొలకెత్తినట్లయితే, ఆ దినానికి అది వాగ్దానమైతే, అది దానిని బ్రతికించును. You might plant wheat at one time or grain at another time. Some comes slower than other because it depends on the season. God's Word comes in season, the law and the grace and so forth as we went on down through the ages. నీవొకసారి గోధుమను నాటగలవు, లేక జొన్నను మరొక దాన్ని విత్తగలవు. కొన్ని మిగతా వాటి కంటే ఆలస్యంగా వస్తున్నవి. కారణం అది ఋతువును బట్టి ఆధారపడి ఉండును. దేవుని వాక్యము ఋతువులో వచ్చును. ధర్మశాస్త్రము, కృప మొదలగినవి యుగముల్లో గుండా మనం వెళ్ళినప్పుడు అవి వచ్చును. And each time it's lit up by the manifestation of the light spreading forth the life that's in the seed. ప్రతి ఒక్కసారి ప్రసరించబడు వెలుగు ప్రత్యక్షత వలన విత్తనములో ఉన్న జీవమును బట్టి అది వెలిగింపబడుతుంది. By the Word of God, the sun shines today because the very sun that we're enjoying is God's Word made manifest. This very sunlight that we see outside is nothing but God's Word when He said, "Let there be light." దేవుని వాక్యం వలన సూర్యుడు ఈ దినమున ప్రకాశించును. ఎందుకనగా మనము ఆనందించుచున్న సాక్షాత్ సూర్యుడే దేవుని వాక్య ప్రత్యక్షత వలనై ఉన్నది. మనము బయట చూచుతున్న సాక్షాత్తు ఈ సూర్యుని కాంతియే దేవుని యొక్క వాక్యం వలన కలిగి ఉన్నది. వెలుగు కలుగుగాక అని ఆయన చెప్పినప్పుడు, And what if He said, "Let there be light," and there was no light? Then it wasn't God's fault. When God says, "Let there be," there will be. వెలుగు కలుగుగాకని ఆయన చెప్పినప్పుడు వెలుగు లేకపోతే ఏమవుతుంది? అలాగైతే అది దేవుడు పలికినది కాదు. అది అక్కడ ఉండును కాక అని ఆయన చెప్పితే అది అక్కడ ఉంటున్నది. And so we find out that the sun that we now are enjoying is the manifestation of God's Word spoken in Genesis. కనుక మనం ఇప్పుడు ఆనందిస్తున్న సూర్యుడు ఆదికాండములో దేవుడు పలికిన దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత అని మనము కనుగొనుచున్నాము. And we realize that God's light of the day is His Son. The one was S-U-N, this was S-O-N. S-O-N is the Bible. He was in the beginning was the Word was with God, and the Word was God. Hebrews 13:8, He's the same yesterday, today, and forever. It's the Word of God always.
దినము యొక్క దేవుని వెలుగు ఆయన కుమారుడై ఉన్నాడని మనము గ్రహించుతున్నాము. ఒకటి SUN సూర్యుడు, ఇది SON కుమారుడు. బైబిల్ అయి ఉన్నది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హెబ్రీ 13:8 ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. అది ఎల్లవేళలా దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. It was Christ in Noah. It was Christ in Moses. It was Christ in David that looked up as a rejected king upon the city, where 800 years later Christ sat there weeping over a city being a rejected king just like David was. అది నోహవులో క్రీస్తు, అది మోషేలో క్రీస్తు, అది దావీదులో క్రీస్తు, తృణీకరించబడిన రాజు. అక్కడ 800 సంవత్సరాలకు పూర్వము పట్టణ వైపు చూచి దావీదు వలె క్రీస్తు తృణీకరించబడిన రాజై క్రీస్తు అక్కడ కూర్చొని పట్టణమును చూచి ఏడ్చెను. It's always the Spirit of Christ, and the full manifestation of God's Word was made known through Jesus Christ, the Spirit of God. అది ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క ఆత్మ. యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆత్మ సంపూర్ణంగా దేవుని వాక్యం వలన ప్రత్యక్షపరచబడును. No life can come outside of life. Life produces life. There can be no life outside of life, natural or spiritual. There must be. వెలుగు ఆవల ఎటువంటి జీవము ఉండదు. వెలుగు ఉత్పత్తి చేస్తుంది. వెలుగు జీవమును ఉత్పత్తి చేయును. వెలుగుకు ఆవల ఎటువంటి జీవము లేదు. ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది లేదు, ఉండవలసి ఉన్నది. And only light can come by the Word of God. God's Word is the light. When it's manifested, it's just a seed laying here as God planted all the seeds. దేవుని యొక్క వాక్యము ద్వారానే వెలుగు వచ్చును. దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైనప్పుడు అది వెలుగవుతున్నది. దేవుడు అన్ని విత్తనాలు నాటినట్లుగానే అది ఇక్కడ పడియున్న విత్తనము. Our bodies was on the earth before the world, before there's any light here, any life here, anything, the calcium, potash, petroleum, and cosmic light, whatever it was here when God created the earth. ఎటువంటి వెలుతురు ఇక్కడ లేకముందు, ఎలాంటి జీవము ఇక్కడ లేకముందు, లేక ఏది లేకముందు మనకు శరీరములు ఇక్కడ భూమిపైన ఉన్నవి. కాల్షియం, క్షారము, బూడిద ఉప్పు, ఇంధనము, బాహ్య వెలుతురు, అదేదైనను భూమిని దేవుడు సృష్టి చేసినప్పుడు అవి ఇక్కడే ఉన్నవి. It only taken His spoken word to bring it into existence, just like it did botany life or tree life or whatever life there is to be. అది వెలుగులోనికి తేవటానికి ఆయన పలుకుబడిన వాక్యమే అది తీసుకున్నది. వృక్ష శాస్త్రమునకు లేక చెట్ల ప్రాణమునకు లేదా ఉన్న జీవము ఏదైనప్పటికీ వాటికి చేసినట్లుగా చేయుటకు. Nothing can live natural or spiritual without His light, and His word is light and life. ఆయన యొక్క వెలుగు లేకుండా ఏది జీవించదు. ప్రకృతి సంబంధమైనది లేక ఆత్మ సంబంధమైనది ఏదైనా జీవించదు. ఆయన వాక్యమే వెలుగు మరియు జీవమై ఉన్నది. But when He sends His light and makes it known to the people, and then it is rejected, then what about that? That's what we want to talk about this morning, is rejecting this light. అయితే ఆయన ఆ వెలుగును పంపి అది ప్రజలకు తెలియచేసినప్పుడు అప్పుడు అది తృణీకరించబడెను. అలాగైతే అది ఏంటి? అదే ఈ ఉదయవేళ మనం మాట్లాడగూర్చున్నది, ఈ వెలుగును తృణీకరించుట. By them it's sent to, reject it just like it was then. Behold my servant, whom I have delighted in. He's a light to the Gentiles. He's a light to the world. He was the light of the world, but he was rejected. That's the sad part. వాటి ద్వారా అది పంపించబడగా అప్పుడు ఎలాగో తిరస్కరించబడినదో, ఇదిగో నా సేవకుడు, ఆయనందు నేను ఆనందించుచున్నాను. ఆయన అన్యజనులకు వెలుగైయున్నాడు. ఆయన లోకములకు వెలుగైయున్నాడు. ఆయన లోకం యొక్క వెలుగైయుండెను. అయితే ఆయన తిరస్కరించబడెను. అదే విషాదకరమైన విషయం. And it meets that condition every time that God manifests His light. The world itself rejects that light. Why? It's written right in the Bible. Each age, God has allotted so much of His Word for each age, and He always sends somebody to manifest that Word.
దేవుడు ఆయన వెలుగును ప్రత్యక్షపరచుననేది ప్రతి ఒక్కసారి దాని స్థితిని అది నిర్ధారించెను. లోకము ఆ వెలుగును తిరస్కరించినది. ఎందుకని? అది సాక్షాత్తు బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ప్రతి కాలములో ప్రతి కాలము కొరకు దేవుడు ఆయన వాక్యమును ఎంతో భాగించియున్నాడు. ఆ వాక్యమును ప్రత్యక్షపరచుటకు ఆయన ఎప్పుడు కూడా ఒకరిని పంపును. Jesus had been prophesied for 4,000 years that he would come Messiah. And when he come, he manifested every promise of Messiah. యేసు ఆయన మెస్సయ్యగా వచ్చునని 4,000 సంవత్సరాల వరకు ప్రవచించబడెను. ఆయన వచ్చినప్పుడు మెస్సయ్య యొక్క ప్రతి వాగ్దానమును ఆయన రుజువు చేశాడు. But yet the people of the world, the churches and so forth, know nothing about him. So because they had got in some other thing that kept them away from knowing this. అయినప్పటికీ లోకములోని ప్రజలు, సంఘములో మొదలైన వారందరూ ఆయన గూర్చి ఏమీ ఎరుగరు. కారణం, ఇది ఎరుగుటకు కొన్ని విషయాలు వారిని నిలుపు చేసినవి. Now what if a man, we'll take the natural part, what if a man that is born here to walk in the light of that sun, what God's created for him, and the first thing you know, he shuts his eyes, runs into the basement, closes the door, pulls down the shade, and just refuses to recognize the sun's shining. మనము ప్రకృతి సంబంధమైన భాగమును తీసుకుందాము. ఇక్కడ జన్మించిన ఒక మనుష్యుడు దేవుడు తన కొరకై ఏది సృష్టించాడో సూర్యుని యొక్క వెలుగులో నడుచుటకు మొదటి విషయం ఏదో తెలుసా? కళ్ళు మూసుకుని గదిలోకి పరిగెత్తుతాడు, తలుపు మూసుకుంటాడు, తెరలాగుతాడు, సూర్యుడు ప్రకాశించుచున్నాడని గుర్తించుటకు తిరస్కరిస్తాడు. He denies its privilege. He denies its warming rays, its life-giving resource. He denies the light that it spreads so he can see where he's going, where he's come from. He denies that. మంచి తరుణాలను తిరస్కరిస్తాడు. హెచ్చరిక కిరణాలను, వాటి యొక్క జీవమిచ్చు వనరులను తిరస్కరిస్తాడు. అతడు ఎక్కడికి వెళ్ళవలెనో, అతడు ఎక్కడి నుండి వచ్చెనో అవి చూడగలుగుటకు విరజిమ్మిన వెలుగును అతడు తిరస్కరిస్తాడు. అది అతడు ఉపేక్షిస్తాడు. What would you say to a man that pulled down the shades or run into the basement and closed all the light off everywhere and just simply refused to recognize the sun was shining? There's something mentally wrong with that person. Anyone knows that. తెరలు అడ్డంగా లాగి లేదా వసారాలోకి పరిగెత్తుకుని పోయి ప్రత్యేక చోట వెలుతురును నిలుపు చేసి సూర్యుడు ప్రకాశించుట తిరస్కరిస్తే ఆ వ్యక్తిలో మానసికమైనది ఒకటి లోటు ఉన్నది. ఎవరికైనా అది తెలుసు. The natural mind will tell you there's something wrong with that person. That he's something has happened to him. He's lost his reason. ఆ వ్యక్తిలో ఒక తప్పున్నదని ఒక ప్రకృతి మనస్సు చెప్పగలదు. ఒకటి అతనికి జరిగినది. అతని తర్క వితర్కములు అతడు పోగొట్టుకున్నాడు. Well, so is it in the hours that we live when a man will cover himself up with some kind of a excuse to actually recognize the gospel light as it's shining forth as it is today. మనము జీవించుచున్న ఘడియలు అలాగే ఆ విధముగానే ఉన్నవి. ఒక మనిషి ఒక విధమైన క్షమాపణతో తన్ను తాను కప్పుకుంటున్నాడు. నిజంగా సువార్త వెలుగును ఈ దినమున అది ప్రకాశించుటను గుర్తించుటకు కప్పుకుంటున్నాడు. When a man deliberately turns away from it, goes into something and pulls down the curtain and says, I don't believe it. There's something wrong with that person. ఒక వ్యక్తి దాన్ని ఆ విధముగా బాహటంగా తిరస్కరించి ఒక దానిలోనికి వెళ్లిపోయి అడ్డంగా గుడ్డను లాక్కుంటే అది నేను నమ్మను అని చెప్తే ఆ వ్యక్తిలో ఒక పొరపాటు ఉంటున్నది. There's just no way of getting around it. There's something wrong. Something has happened to him. And we find out that there's so much of that today. దాన్ని చేరుకుంటానికి మరో మార్గం లేదు. ఒక పొరపాటున్నది. అతనికి ఒకటి జరిగినది. ఆ దినమున అది ఎక్కువగా ఉండుట మనం చూస్తున్నాము. Now Jesus was all the inspired prophets' testimonies and all their prophecy was brought to light in his age that had been prophesied for his age. ఇప్పుడు యేసు ఆత్మ ప్రేరితమైన ప్రవక్తల అందరి సాక్ష్యము లయుండెను. ఆయన కాలములో ఆయన కాలముకై ప్రవచించబడిన అన్ని ప్రవచనాల వెలుగులోనికి వచ్చినవి ప్రవచనాలు.
He lit up every candle of word that was in the Bible that was prophesied of him. A virgin shall conceive. She did. All right. ఆయన గూర్చి ప్రవచింపబడిన బైబిల్లో ఉన్న వాక్యం యొక్క ప్రతి కురువొత్తుని ఆయన వెలిగించాడు. కన్య గర్భవతి అయి ఆమె అలాగే జరిగినది. అవునా? His name shall be called Counselor, Prince of Peace, Mighty God, Everlasting Father. He was. And the eyes of the blind shall see. They did. Everything that was prophesied of him happened when he come on earth. ఆలోచనకర్త, సమాధానకర్తకు అధిపతి, బలవంతుడిగా దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడెను. ఆయన అదే అయ్యుండెను. గుడ్డివారి కనులు చూచును. వారు చూశారు. ఆయన గురించి ప్రవచింపబడిన ప్రతిది ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు జరిగినది. And why the people could not see that? It seems strange to us now because we're looking back to a rear view mirror. But did you ever know if you keep looking back that way, you'll wreck? Let's look what's ahead for us. ఎందుకని ప్రజలు అది చూడలేకపోయారు? ఇప్పుడు మనకది వింతగా అగుపిస్తున్నది. ఎందుకనగా మనము తిరిగి వెనుక దర్శనపు అద్దములో చూచుచున్నాము. అయితే మీకెవరికైనా తెలుసా, ఆ విధముగా వెనుకకు చూస్తూ నీవున్నట్లయితే నువ్వు పగిలిపోతావు. మన ముందున్నది మనం చూద్దాం. That's what they were doing. The reason that they did that because they were living in a glare of another light. They were living in the glare of a light of another day. అదే వారు చేయుచున్నది. అది వారు చేయుటకు కారణమేదనగా, ఎందుకనగా వారు మరి యొక్క వెలుగు యొక్క తలుకులో ఆడంబరమైన ప్రకాశతలో వారు జీవించారు. మరి యొక్క దినపు ఆడంబరపు ప్రకాశతలో వారు జీవించరి. And that's what I believe is the matter with the world today, friends, is because we're trying to live in a glare of a light that shines in another day. A glare is a false light. స్నేహితులారా, అది నేటి ప్రపంచంలో ఉన్న సంగతి అని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా మరొక దినపు వెలుగు ప్రకాశత ఆడంబరపు తలుకులో మనము జీవించుటకు ప్రయత్నము చేయుచున్నాము. ఆడంబరపు ప్రకాశత అబద్ధపు వెలుగు, మోసపు వెలుగు. It's like a mirage on the road. We go down the road and see a mirage. It's a false conception of the sun. And when you get there, it hasn't produced a thing but something false. రహదారిపైన ఎండమావి వలె అది ఉండును. మనం దారిని వెళ్తూ ఎండమావిని చూస్తాము. అది సూర్యుని యొక్క తప్పుడు భావన లేదా భావితం. నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత అది వస్తువును ఉత్పత్తి చేయదు, కానీ ఒక తప్పుడు అవుతుంది. Because you cannot walk in the glare of the sun because it's a mirage always showing you something there's nothing to. ఎందుకనగా నీవు సూర్యుని యొక్క ఆడంబరపు కాంతిలో నీవు నడవ్వు. ఎందుకంటే అది ఒక ఎండమావి, ఎల్లప్పుడూ అక్కడ ఏమీ ఉండదని అది చూయిస్తుంది. And when people try to tell you that Jesus Christ is the same yesterday, today, and forever, they're leading you into a mirage. That's all. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములు ఒక్కడి రీతిగా లేడని ప్రజలు చెప్పుటకు ప్రయత్నం చేస్తే వారు నిన్ను ఎండమావిలోకి నడిపించుచున్నారు అంతే. And when you get into church and join church, some cold creed or something like that, there's nothing there no more than what you had in the world. అటువంటి ఒక సంఘములోనికి నీవు చేరినా, ఒక నిలువెచ్చని మూడు సిద్ధాంతంలోకి నీవు కలిసిపోయినా, అటువంటి ఒక దానిలోకి అక్కడ ఏమీ ఉండదు. లోకంలో ఉన్న దానికంటే ఏమీ ఉండదు. Let me tell you, don't refuse the light of the gospel of Jesus Christ, which brings the warning rays of the Holy Ghost upon you, makes you a new creature in Christ Jesus. నేను నీకు చెప్తాను, ఉత్సాహపూర్వకమైన పరిశుద్ధాత్మ కిరణాలు నీపైకి తెచ్చి క్రీస్తు యేసులో నిన్ను నూతన సృష్టిగా చేయు యేసుక్రీస్తు సువార్త వెలుగును తిరస్కరించవద్దు. Don't try to walk in some glare of another age. Now that glare might have been all right in the other age. It might have been all right for them. మరి యొక్క యుగం యొక్క ఒక ఆడంబర ప్రకాశతలో నడుచుటకు ప్రయత్నం చేయవద్దు. మరి యొక్క కాలంలో ఆ ఆడంబరపు వెలుగు మంచిది కావచ్చునేమో. అది ఒకవేళ వారికి మంచిది కావచ్చును. It proves so in the day of our Lord Jesus. He was the spiritual light of that day. He was the light. మన ప్రభుని యేసు దినమున అది అలాగు రుజువు చేసినది. ఆ దినమునకు ఆయన లేఖన సంబంధమైన వెలుగయుండెను. ఆయన వెలుగయుండెను. He wasn't the light until he come on the earth to vindicate the promised word. You know, he said there, John was a bright and shining light, and you love to walk in his light for a season. ఆయన భూమిపైకి వచ్చి వాగ్దాన వాక్యమును ప్రత్యక్షపరచే వరకు ఆయన వెలుగు కాదు. ఆయన అక్కడ ఈ విధముగా చెప్పాడు, మీకు తెలుసా? యోహాను మండుచుండు వెలుగై
ఉన్నట్లుగా యోహాను మండుచు వెలుగుచున్నట్లున్న వెలుగైయుండెను. కొంతకాలము అతని వెలుగులో నడుచుటకు మీరు ఆనందించిదరి. Certainly, because John had been prophesied by Isaiah 712 years before his birth, that a voice of one would be crying in the wilderness. నిజం, యోహాను అతని జన్మకు ముందుగా 712 సంవత్సరాలకు పూర్వమే యెషయా చేత ప్రవచింపబడెను, అరణ్యములో కేకవేయ ఒకని శబ్దము అని. And then also Malachi, the last of the prophets, 400 years before his coming, in the 3rd chapter of Malachi, he said, "Behold, I send my messenger before my face to prepare the way." మరియు ప్రవక్తల్లో ఆఖరి వాడైన మలాకి అతని రాకకు ముందు 400 సంవత్సరాలకు పూర్వము 3వ అధ్యాయం మలాకిలో చెప్పియున్నాడు, ఇదిగో మార్గమును సిద్ధపరచుటకు నా దూతను నీకు ముందుగా పంపుదును అని. Here was John on earth making that written word live. He was the voice of one crying in the wilderness, and he also was preparing the way before the Messiah. ఇక్కడ యోహాను భూమి మీద వ్రాయబడిన వాక్యము బ్రతుకున్నట్లుగా చేయుచున్నాడు. అరణ్యములో కేకవేయి ఒకని శబ్దము అతడు. ఇంకా మెస్సయాకు ముందు మార్గమును సిద్ధపరచు వాడైయున్నాడు. And Jesus said, "You love to walk in His light because He was that light, bright and shining light." యేసు చెప్పినాడు, అతని వెలుగులో నడుచుటకు మీరు ఆనందించితది, ఎందుకనగా అతడు వెలుగు, మండుచు ప్రకాశిస్తున్న వెలుగు. And John, he said, "Now I must decrease, my light must go out, because why? I have served my time that's prophesied of Him. Hear ye Him, He's the one, follow Him. It's living in that day, it through the..." యోహాను అతడన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, నా వెలుగు ఆగిపోవలసి ఉన్నది. కారణం ఎందుకని? నన్ను గూర్చి ప్రవచనము చెప్పబడినట్లుగా నా సమయమునకు నేను పరిచర్య చేసితిని. ఆయన మాట వినుడి, ఆయన వెంబడించుడి, ఆ దినమున అది బ్రతికెను, దీనిని అది రుజువు చేసెను. Now the Jews thought that they were worshiping in the true light. They thought they were worshiping this same God that they were turning down. ఇప్పుడు యూదులు వారు నిజమైన వెలుగును ఆరాధించుచున్నారని వారు అనుకున్నారు. వారు త్రోసిపుచ్చిన లేక నెట్టివేసిన ఇదే దేవుని వారు ఆరాధించుచున్నారని వారు తలంచుచున్నారు. The very one that they thought that they were worshiping, they were crucifying. They were making fun of the very God and making him a laughing stock of the people. The very God that they thought they were worshiping. వారు ఆరాధన చేయుచున్నారని అనుకొనుచున్న వారే సిలువేస్తున్నారు. వారు ఆరాధన చేయుచున్నారనుకును ఆ దేవునే ప్రజల యొద్ద ఆయన హేళన చేయుచున్నారు. అదే దేవుని అపహారం చేయుచున్నారు. May I say this with reverence and respect, but to bring light, because, as a brother said a while ago, we're living later than you think we are. One of these days, something's going to happen, it's going to be too late. వెలుగును తెచ్చుట కొరకై నేను దీన్ని గౌరవ భయములతో చెప్పనా? ఎందుకనగా కొద్దిసేపటి క్రితమే మన సహోదరుడు చెప్పినట్లుగా మనం అనుకున్న దానికంటే ముందుగా మనము జీవిస్తున్నాము. ఈ దినాలలో ఒకానొక రోజు ఒకటి జరుగుతుంది, అది ఆలస్యమైపోయినది. But people will take on the mark of the beast, not even knowing what they're doing. Blind lead the blind, they all fall in the ditch, Jesus said. And we're living later than we think. Many honest people follow that, not even knowing what they're doing. ప్రజలు వారేమి చేయుచున్నారో అది ఎరుగకనే మృగం యొక్క ముద్రను వారు స్వీకరిస్తారు. గుడ్డివారు గుడ్డివారిని నడిపించెదరు, వారందరూ గుంటలో పడతారు. యేసు చెప్పాడు, మనము అనుకున్న దానికంటే ముందే మనము జీవించుచున్నాము. వారేమి చేయుచున్నారో ఎరుగకనే అనేక మంది నమ్మకస్తులు దానిని వెంబడించెదరు. But the hour is at hand now when the light is shining, the gospel light and its power of the resurrection of Jesus Christ manifesting itself, that Jesus Christ is the same yesterday, today, and forever. అయితే వెలుగు, సువార్త వెలుగు ప్రకాశించుచున్న ఘడియలో అది యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తితోనూ, యేసుక్రీస్తు నిన్న నేడు యుగగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు అని ఆయన ప్రత్యక్షత చేసుకొనుచున్న ఘడియలో ఆసన్నమైనది. He allotted that for this day. The things that He promised to this day must happen in this day. ఏ దినానికి దాన్ని ఆయన పంపించున్నాడు, ఈ దినమునకు ఆయన వాగ్దానం చేసినవి ఈ దినములనే జరగవలసి ఉన్నవి. If the church won't accept it, God's able these stones to rise children of Abraham.
He'll get his message over because he's always done it. He always will do it. సంఘము దాన్ని అంగీకరించకపోతే అబ్రహామునకు దేవుడు ఈ రాళ్ల వలన పిల్లలు పుట్టించగలడు. ఆయన వర్తమానమును ఆయన తీసుకెళ్ళను. ఎందుకంటే అన్ని వేళలా ఆయన అలాగే చేశాడు. అన్ని వేళల్లో ఆయన అలాగనే చేయును. People thinking that they're walking in the light, the traditions of the fathers, and the first thing you know, they're walking in the glare of a light, not the same light. Rejected the very light that they claim to be worshiping. వెలుగులో నడుచుచున్నామని అనుకునేవారు పితరుల ఆచారాలలో మొదటి విషయమేంటో తెలుసా? ఒక వెలుగు ఆడంబర తలుకులో వారు నడుచుచున్నారు. అదే వెలుగులో కాదు, వారు ఆరాధన చేయుచున్నారని చెప్పుకునే ఆ వెలుగునే వారు తృణీకరించుచున్నారు. His works thoroughly vindicated who he was. Jesus said himself, "Search the Scriptures, for in them you think you have eternal life, and they are they that testify of me. Who can condemn me of sin?" he said. ఆయన కార్యములు ఆయన ఎవరయ్యున్నది నిండారుగా రుజువు చేయబడినవి. యేసు ఆయనకు ఆయనే చెప్పాడు, లేఖనములు పరిశోధించుడి, ఎలయనగా వాటి యందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు, మరియు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నాలో పాపమున్నదని ఎవరు రుజువు చేయగలరు? ఆయనే చెప్పాడు. Who can prove that I have said anything or any claim that I've made that the Heavenly Father hasn't vindicated that through me? నేను ఏదైనా చెప్పి లేక నేను చెప్పినది ఏదైనా పరలోకపు తండ్రి నా ద్వారా రుజువు చేయలేదని ఎవరు రుజువు చేయగలరు? Has proved to you that he was the light of the hour, because as all prophesied of this Messiah should be this way, and yet bloomed to life, but their traditions had separated them from the real light of the Word. ఆయన ఆ ఘడి యొక్క వెలుగని మీకు రుజువు చేశాడు. ఎందుకనగా ఈ మెస్సయ్య ఈ విధముగా ఉండునని అదంతా ప్రవచింపబడెను, మరి ఇక్కడ జీవముగా వికసించెను. అయితే నిజమైన వాక్యం యొక్క వెలుగు నుండి వారి పారంపర్యాచారాలు వారిని వేరు చేసినవి. Pharisees, Sadducees, Herodians, and whatever it might be, they got the world so bombed up like they did in all ages that they could not see the real light. It put their eyes out. పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు ఏదైనప్పటికీ అన్ని కాలాల్లో ఉన్నట్లుగానే నిజమైన వెలుగు చూడకున్నట్లు వారు లోకమునికెంతో అతుక్కుపోయారు. అది వారు కన్నులు బయట పెట్టినది. This used to walk into the glare. Next day it'll be this, and tomorrow it'll be this. We'll join this, it'll be that. We'll join that. We find it's a false mirage. తరువాత రోజు అది ఇలాగుండును, రేపు అది ఇలాగుండును, ఇందులో మేము చేరుతాము, ఇది అది అని తలుకు బెలుకులతో వారు నడుస్తారు. అది ఒక తప్పుడు ఎండమావి అని మనము చూస్తున్నాము. Jesus Christ is just as real today to a human heart as he ever was. His power and his living presence is just as real today as it ever was. మానవ హృదయానికి యేసుక్రీస్తు అప్పుడు ఎల్లప్పుడు ఎలాగుండెనో ఈ రోజు అంతే వాస్తవముగా ఉండును. Oh, a little while and the world won't see me no more. Cosmos, the order of the world won't see me no more. Yet ye shall see me, for I'll be with you, even in you, to the end of the world. The works that I do shall you do also, even greater than this shall you do, for I go to my Father. ఇదిగో కొంచెం కాలమైన తర్వాత లోకము నన్ను ఎన్నడూ చూడదు. లోకం యొక్క క్రమము నన్ను ఎన్నడూ చూడదు, కాస్మోస్. అయినను మీరు నన్ను చూతురు, ఏలైనగా నేను మీతోనూ మీలోనూ యుగపర్యంతరము ఉందును. నేను చేయు కార్యములు మీరును చేతురు, వీటికంటే గొప్పవే చేతురు. ఎందుకనగా నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. That great promises today, the world is as blind as they can be, but there is a ye that shall see me, and that's what we're trying to get today. ఈనాటి ఘనమైన వాగ్దానము లోకం ఎంత గుడ్డిగా ఉంటుందో అంత గుడ్డిగా ఉంటుంది. అయితే మీరు నన్ను చూచురు అను ఘనమైన వాగ్దానము అక్కడ ఉన్నది. అదే ఈ రోజు మనం పొందుకొంటకు ప్రయత్నించున్నది. What the full gospel need is to express Jesus Christ in the power of His resurrection and all the fullness of His promises. That the Holy Ghost manifests these things and make them right that God has promised, and He will do it. Yes, sir. సంపూర్ణ సువార్తనగా అర్థం యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని మరియు ఆయన వాగ్దానం యొక్క సంపూర్ణతను వ్యక్తపరచుట. తద్వారా పరిశుద్ధాత్మ ఈ సంగతులను రుజువుపరిచి దేవుడు వాగ్దానం చేసింది సరిచేయును. అది ఆయన చేయును. అవునండి.
He had been thoroughly vindicated by the word and by the works that he was doing, but none of them wanted to believe it. దేవుని యొక్క వాక్యం వలన మరియు ఆయన చేయు కార్యముల ద్వారాను సమగ్రమంగా రుజువు చేయును. అయితే వారు ఎవ్వరూ అది నమ్మటకు ఇష్టపడలేదు. Proved his light was the word. The word said it. Search the scriptures, but their traditions that they were living in, a glare of another age. ఆయన వెలుగును రుజువు చేయుట వాక్యమయుండెను. వాక్యము దాన్ని చెప్పుచున్నది. లేఖనములు పరిశోధించుడి అని. అయితే వారు నివసించుచున్న వారి ఆచారములు మరి యొక్క కాలపు తలుకు బెలుకులు. They said, we believe Moses. Moses, who we believe. We don't know whence you come from. Where'd you get your education? What can you prove that you're this? వారన్నారు, మేం మోషేను నమ్ముచున్నాము. మేము నమ్మినది మోషేను. నీవు ఎక్కడి నుంచి వచ్చినవో మాకు తెలియదు. నీ విద్యను నీవెక్కడ పొందావు? నీవు ఇదని ఏది రుజువు చేయగలదు? His works testified who he was. If they'd only read the Bible, they was reading it, but they couldn't see it. My works identify me. వారు బైబిల్ మాత్రమే చదివినట్లయితే ఆయన ఎవరై ఉన్నది ఆయన కార్యములే రుజువు చేయును. వారు దాన్ని చదువుచున్నారు, అయితే దాన్ని వారు చూడలేకున్నారు. నా కార్యములు నన్ను గుర్తింప చేయుచున్నవి. A man's known by his credentials. The credentials are the Word of God if he's sent by the Word of God and with the Word of God. Same in every age, it's always been. ఒక మనుష్యుడు అతని యొక్క యోగ్యతల బట్టి తెలియబడును. దేవుని వాక్యము చేత అతడు పంపబడితే, దేవుని వాక్యముతో పంపబడినట్లయితే దేవుని వాక్య యోగ్యతలను బట్టి తెలియబడును. ప్రతి కాలములో అలాగే, అది ఎల్లప్పుడూ అలాగే ఉండును. We can't live by yesterday's light. Yesterday's light is history. We know nothing about it. You can't get warm today by the sun that shines yesterday. నిన్నటి దినపు వెలుగు వల్ల మనము జీవించలేము. గత దినపు వెలుగు చరిత్ర అవుతున్నది. దాని గురించి మనకేమీ తెలియదు. నిన్న ప్రకాశించిన సూర్యుని ప్రకాశం వలన ఈ దినమున నీకు వేడి తగలదు. That's what's the matter with the churches today. That's what's the matter with the people. They're trying to live by what happened yesterday. అదే ఈరోజు సంఘాల యొక్క పరిస్థితి. అదే ప్రజల యొక్క సంగతి. నిన్న ఏమి జరిగిందో దాని ద్వారా ప్రజలు జీవించే ప్రయత్నం చేస్తారు. You can't warm by a painted fire. Certainly not. It has no heat in it. Yesterday's sun has no heat in it. నీకు పూత పూసిన అగ్ని వల్ల వేడి కలగదు. నిజంగా కలగదు. అందులో వేడి ఉండదు. నిన్నటి సూర్యునిలో వేడి ఏమీ ఉండదు. The sunlight is sent to the earth and the natural to ripen the grain for the advancing harvest. Each day brings forth a new sun. ప్రకృతి సంబంధంగా కోత వృద్ధి చెందుట కొరకై, గింజ ముదురుడుకై సూర్యరశ్మి భూమిపైకి పంపబడుతున్నది. ప్రతి దినము కొత్త సూర్యుని తీసుకుని వస్తుంది. The sun that's shining today bringing the wheat up in Canada, that same sun, well, if it had no more sun in that this coming July or August, it could never ripen the grain. It's got to be stronger, more powerful. Each day it grows and matures to bring the grain on. ఈ దినం ప్రకాశిస్తున్న సూర్యుడు కెనడాలో గోధుమను పైకి తెస్తున్నాడు. అదే సూర్యుడు అంతకంటే సూర్యుడు కాకపోతే, అంతటి కానట్లయితే ఈ జూలై ఆగస్టుల్లో గింజను అది పరిపక్వత చెందనివ్వదు. అదెంతో బలమైనదిగా, శక్తివంతమైనదిగా ఉండవలసి ఉన్నది. విత్తనము తీసుకుని వచ్చుటకై ప్రతిదినము అది ఎదుగుతుంది, ముదురుతుంది. Now, if the grain itself, if it begins to mature, the grain comes on. If it stays right with the grain, it only builds the grain. గింజ అది పరిపక్వత చెందుట మొదలుపెట్టగానే విత్తనం పుట్టుకొస్తుంది. ఆ విత్తనములో అలాగే నిలబడినట్లయితే అది విత్తనాన్ని కడుతుంది. Each day, the husk around it, the part calcium and whatever goes in it, builds right into the grain as the sun gets stronger. ప్రతిరోజు దాని చుట్టూనున్న పొట్టు, కొంత క్షారము అందులోకి మరి ఏరిపోయినప్పటికీ సూర్యుడు అధికమైన కొలది గింజ కట్టుకుంటుంది. But you take the sun that shines in August and put it on the wheat today, it would kill it. Certainly you can't do that. It must come in its season. So must God's wheat and grain ripen just in the season. The season it's in. అయితే ఆగస్టులో ప్రకాశించే సూర్యుని తీసుకో, ఈ దినమునున్న గోధుమపై దాన్ని పెట్టు, దాన్నది చంపుతుంది. ఖచ్చితం, నీవు దాన్ని చేయలేవు. అది తప్పక తన ఋతువులో రావలసి ఉన్నది. ఆ విధముగానే దేవుని గోధుమ
మరియు విత్తనము పరిపక్వత ఋతువులోనే జరుగుతున్నది. దాని యొక్క ఋతువులోనే. But how could a wheat would die, the fruits would die by the sun that lives today, shines today rather. It's coming harvest, it's ripening. అయితే ఈ రోజు ఉండిన సూర్యుని వలన, లేక ఈ రోజే కాచే సూర్యకాంతి వలన గోధుమ చచ్చిపోతుంది, విత్తనము చనిపోతుంది, దాని యొక్క ముందున్న కోత పంట ముదురుతుంది. The grain should mature with the light. But the thing is, today the church grain don't want to mature. It wants to stay like it was back in Moody's time, Sankey, Finney, Knox, Calvin. గింజ వెలుగు వలన పరిపక్వత చెందవలసి ఉన్నది. అయితే ఈ రోజు విషయమేదనగా సంఘపు గింజ పరిపక్వత చెందుటకు ఇష్టపడదు. అది వెనుక మూడీ కాలంలో షాంకీ, ఫిన్నే, నాక్స్, కాల్విన్ కాలములలో నిలబట్టకు ఇష్టపడుతుంది. They were all right. They were the light of the hour, but this is another hour. This is another age. This is the advancement of the gospel coming to its maturity. వారు మంచిదే, వారు కాలం యొక్క వెలుగై ఉండేది. ఇదైతే మరొక గడియ, ఇది మరొక దినము, ఇది సువార్త యొక్క పురోగభివృద్ధి, అది దాని యొక్క పరిపక్వతకు వచ్చుచున్నది. So we can't live in what Luther said, Wesley said, or some of the rest of it. We're living in the light that's predicted for this day. We're in the 7th church age, not the 3rd or 4th church age. కాబట్టి మనము లూథర్ ఏమని చెప్పాడో అందులో ఉండలేము, వెస్లీ చెప్పిన దానిలో లేక మిగతా వారు చెప్పిన దానిలో ఉండలేము. ఈ దినములకు ముందుగా చెప్పబడిన వెలుగులో మనముంటున్నాము. మనము 7వ సంఘ కాలంలో ఉన్నాము, 3-4 సంఘ కాలాలు కాదు. The grain should be able to receive it. If it doesn't, it falls off and it means nothing to it. The grain is matured with the light. If it goes ahead with the light. గింజ అది తీసుకుంటానికి స్థితి కలిగి ఉండాలి. అది అలాగ కాకపోతే అది పడిపోతున్నది. దాని అర్థం ఏమీ లేదు అని. గింజ వెలుతురులో వెళ్ళినట్లయితే వెలుగుతోనే పరిపక్వత చెందుతుంది. So should the church bring forth the bread of each age, that Jesus commanded that man shall live by every word that proceeds out of the mouth of God. కనుక సంఘం ప్రతి ఒక్క కాలం యొక్క రొట్టెను తీసుకుని రావాల్సి ఉన్నది. యేసు ఆజ్ఞించినట్లుగా దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవించును. The bread that we need is in the Bible. It is the complete revelation of God's plan. It's the complete revelation of Jesus Christ. We add nothing to it or take anything from it. Whosoever does, his name will be taken out of the book of life. మనకు అవసరమైన రొట్టె బైబిల్ గ్రంథమందున్నది. అది దేవుని ప్రణాళిక యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత. మనము దానికి ఏదియు కలపకూడదు, దాని నుండి ఏదియు తీసివేయకూడదు. ఎవరు అలాగు చేసినను అతని పేరు జీవగ్రంథము నుండి తీసివేయబడును. We don't need any creeds to add to this. It's written just the way it's supposed to be. We don't add nothing to it, take nothing from it. Preach it just the way it is, and God will manifest it. దీనికి మనమెవరూ మూఢ విశ్వాసము కలపనవసరం లేదు. అది ఎలాగ ఉండవలెనో అలాగే అది వ్రాయబడినది. దానికి మనమేది కలపము, అందులో నుండి ఏది తీసివేయము. అది ఉన్న రీతిగానే బోధిస్తాము, మరియు దేవుడు దాన్ని రుజువు చేయును. Every promise that He promised, He'll manifest it just the same. We're not supposed to take from it or add to it. Just leave it the way it is. ఆయన వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానము అది ఉన్నట్టుగానే ఆయన రుజువు చేయును. మనం అందులో ఉండి తీసివేయకూడదు, దానికి కలపకూడదు. అది ఉన్నట్లుగానే వదిలివేయము. But you see, today we find the people like it was somewhat in that day there, trying to live back in the glare. The church should ripen as the wheat ripens. That man shall live not by bread alone, but by every word of God, the bread of life. Not just part of the words, every word of God, every age. అయితే మీరు చూచితరా, అక్కడ ఆ దినమున ప్రజలు ఉండుట మనము చూస్తున్నాము. తిరిగి ఆడంబరమైన తలుకు బిరుకులతో ఉండుటకై ప్రయత్నించుట. ఏ విధముగా గోధుమ లేక గోధుమ పంట పరిపక్వత చెందునో ఆ విధంగా సంఘము పరిపక్వత చెందవలసి ఉన్నది. మనుషులు టివల మాత్రము కాదు జీవించున్నది, అయితే దేవుని వాక్యం వలన, జీవపు రొట్టె వలన జీవించును. వాక్యములోని కొంత భాగము చేత కాదు, ప్రతి కాలములోనూ దేవుని యొక్క ప్రతి మాట వలన బ్రతుకును.
Just don't stay and eat beans and potatoes all the time. These other thing goes with it. As we go on into the full course of God's great dinner that's set before His people, the power of the Holy Ghost, the rejoicing of it, the power in the Spirit that has been given. కేవలం అలాగే ఉండిపోయి ఎల్లప్పుడూ చిక్కుడు గింజలు ఉర్లగడ్డల మాత్రమే తినుచూ ఉండవద్దు. దాంతో మరికొన్ని తినవలసి ఉన్నది. ఆయన ప్రజల ముందు పెట్టబడిన దేవుని ఘనమైన భోజనపు విందు నిండు పద్ధతిలోకి మనము వెలుచున్నప్పుడు అది పరిశుద్ధాత్మక శక్తి. దాన్ని గూర్చి ఆనందించుట, అనుగ్రహించబడిన బలము, శక్తి యందు ఆనందించుట. The works that I do shall you do also. Because I live, you live also. The promises that Jesus made to His church. And yet today we find people trying to go way back into some other age that's gone by. నేను చేయి కార్యములు మీరు చేయుదురు, ఎందుకనగా నేను జీవించుచున్నాను గనుక మీరు జీవించుదురు. ఆయన సంఘానికి యేసు చేసిన వాగ్దానములు ప్రజలు ఇంకా గతించిపోయిన మరొక కాలంలోని ప్రజలు తిరిగిపోవుట మనము చూస్తున్నాము. Luther's age, it was a great age. He saw the faulty of the Catholic Church, saw the communion, that young priest. He saw that was wrong. It wasn't a literal body of Christ. It was a piece of bread that they had blessed. లూథర్ కాలమది ఘనమైన కాలము. అతడు కథోలిక సంఘం యొక్క తప్పిదాన్ని చూశాడు. అతడు సంసర్గమును చూచాడు. అది ఆ యవ్వన పూజారి, అది తప్పని అతడు చూశాడు. అది అక్షరార్థమైన క్రీస్తు యొక్క శరీరము కాదు, అది వారు దీవించిన రొట్టె ముక్క. He saw that the wine wasn't a literal blood, but it represented the blood. So he protested the thing because the hour of that time was there. And no matter how many priests they had and whatever more they had, God got a hold of a man that can make the light shine. Amen. ద్రాక్షరసము శబ్దార్థ ప్రకారము రక్తము కాదని అతడు చూశాడు. అయితే రక్తమునకు పోలిక కాబట్టి విషయాన్ని ఎదిరించాడు. ఎందుకనగా ఆ ఘడి యొక్క సమయము వచ్చెను. ఎంతమంది పూజారులను వారికున్నా అనవసరం, ఎంతమంది వారికున్నా అనవసరం. వెలుగును ప్రకాశింపచేయుటకు దేవునికి ఒక మనుషుడున్నాడు. ఆమేన్. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును, దాన్నతడు అంగీకరించాడు. అతడు లూథర్ కాలపు వెలుగు ప్రకాశింపచేసెను. After that come along, that lived his time out. There come another time that the church would get away with sin and be sanctified. Along come John Wesley, a little Anglican man from over in England there that belonged to the Anglican church. But he saw the light on the gospel. It was an hour for that Philadelphian age to come forth. అదే తర్వాత అది దాని కాలమును విడిచెను. సంఘము దాని పాపమును వదులుకొని పవిత్రపరచబడవలసిన మరొక సమయం వచ్చెను. వెనువెంట జాన్ వెస్లీ వచ్చాడు. అతడు ఆంగ్లికన్ సంఘానికి సంబంధించిన వాడు. ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చిన చిన్న ఆంగ్లికన్ మనిషి. అయితే అతడు సువార్తలో వెలుగు చూచెను. అది రానున్నటువంటి ఫిలదెల్ఫియా సంఘ కాలం యొక్క ఘడియ. And when he did, he preached the second works of grace, a sanctification by the blood of Jesus Christ. There was nothing could stand in his life. అతడు అలాగ చేసినప్పుడు కృపలోని రెండవ కార్యమును అతడు బోధించాడు. యేసుక్రీస్తు రక్తం వలన శుద్ధీకరణ గూర్చి దాని యొక్క వెలుగులో ఏది నిలబడలేకపోయెను. He was considered a fanatic just like Luther was, but he protested all the rest of them was and shined forth the light because it was the light of the hour. అతడు లూథర్ వలె మూఢభక్తి గలవానిగా పరిగణింపబడ్డాడు. అయితే మిగతా వారందరినీ ప్రతిఘటించెను. వెలుగు ప్రకాశించెను, ఎందుకనగా అది ఆ ఘడి యొక్క వెలుగయుండెను. God found a man, John Wesley, who could turn on the light. He found and also Luther that turned on the light for that age. దేవుడు జాన్ వెస్లీ అను మనిషిని కనుగొనెను. వెలుగు వైపునకు త్రిప్పగలిగిన ఒక మనిషిని దేవుడు కనుగొన్నాడు. ఆయన ఆ కాలమునకు వెలుగును త్రిప్పగలిగిన లూథర్ను కనుగొనెను. Now along come the Pentecostal brethren. They come back in their age of the restoration of the gifts. Restore back the gifts of speaking in tongues, the gifts of healing, and things to the church. ఆ తరువాత పెంతెకోస్తు సహోదరులు వచ్చారు. వరముల పునరుద్ధరణ, వరములు తిరిగి పొందుకునుట. వారి కాలంలో వారు వచ్చరి. భాషల మాట్లాడుట, స్వస్థత వరములు, సంఘమునకు విషయాలతో వారు వచ్చిరి. Now they did just exactly what the Scriptures said they would do. And when they did, they manifested it. That's exactly right. But did you realize we moved on from that? We're in the bride time, the selection time. The time that the bride, they said we would have.
వారు ఏమి చేదురని లేఖనము చెప్పినో ఖచ్చితంగా అదే చేశారు. వారు దాన్ని చేసినప్పుడు వారు దాన్ని రుజువు చేశారు. అది ఖచ్చితంగా నిజం. అయితే దాని నుండి మనం ముందుకు కదలాము. మీకు తెలుసా, మనం పెళ్లి కుమార్తె సమయమందు, ఎన్నిక సమయమందు మనము యుందుమని వారు చెప్పిన పెళ్లి కుమార్తె సమయమందు మనమున్నాము. All the caterpillar left the Joel 2:28. All the caterpillar left the palm worm eating. All the palm worm left the locust eating. పసరు పురుగు తినివేసిందంతా యోవేలు 2:28లో చెప్పబడినది. పసరు పురుగు విడిచినదంతా, చీడ పురుగులు విడిచినదంతా, చీడ పురుగులు విడిచిందంతా, మిడతలు విడిచిందంతా. Each one of those organizations, if you've read the 7 seals of the Bible, each one of those reformers went forth and preached the word, but left something off. బైబిల్ గ్రంథంలోని 7 ముద్రలు మీరు చదివినట్లయితే ఆ సంస్థాపకులోని ఒక్కొక్కటి, ఆ దిద్దుబాటుకర్త ఒక్కొక్కరి వెళ్లిపోయి వాక్యమును ప్రకటించారు. అయితే ఒక దాన్ని విడిచిపెట్టారు. Then what did they do after reformers over in the light began to dim out? Instead of walking along in the further light, they organized it. తర్వాత దిద్దుబాటుకర్తలు గతించిన తర్వాత వారేమి చేశారు? వెలుగు ఆరిపోవటం ఆరంభించినది. మరొక వెలుగులో వారు నడుచుటకు బదులు దాన్ని వారు నిర్మాణాత్మక చేశారు. And when they organized it, we believe this light. This is the light. This is it. What did they do? Wesley come out and moved away from them. అది వారు నిర్మాణాత్మకం చేసిన తర్వాత మేము ఈ వెలుగును నమ్ముచున్నాము, ఇదే వెలుగు, అది ఇదే. వారేమి చేశారు? వెస్లీ నేరుగా వచ్చి వారిని అక్కడి నుండి కదిలించి వేశాడు. What did Wesley do? He organized after him his brother John and Charles, and along come Asbury and those, and after their days they organized what was called the Methodist Church. వెస్లీ ఏమి చేశాడు? అతని తర్వాత అతని సోదరుడు జాన్, చార్లెస్, వెనువెంట ఆస్బరీ వారందరూ వారి దినాలు గతించిన తర్వాత వారు పిలుచుకున్న మెథడిస్ట్ సంఘముగా వారది నిర్మాణం చేశారు. What did they do? They rejected further light. They just said, this is the light. This is it. Then along come the Pentecostals and showed them up that God still sent down the baptism of the Holy Ghost. వారు ఏమి చేశారు? ముందున్న వెలుగును తృణీకరించారు. ఇదే వెలుగు, ఇది అదే అని వారు చెప్పేశారు. అటు తర్వాత పెంతెకోస్తు వారు వచ్చారు. దేవుడు ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిసమును పంపునని చూయించారు. He still brings down his power of healing, which was denied. What did he do? Walk right away from him because it was another light. ఆయన ఇంకా ఆయన స్వస్థత శక్తిని పంపును. వారు అది తిరస్కరించారు. వారు ఏమి చేశారు? వాటికి దూరంగా వారు నడిచి వెళ్లిపోయారు. ఎందుకనగా అది మరొక వెలుగు.